ఏలూరు శనివారపేట గ్రామంలో కారంపూడి ఫౌండేషన్ తరపున 15 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ సన్మానాలు, బహుమానాలు అందజేశారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని ఈ చేసే మంచి కార్యక్రమానికి అందరూ కూడా మద్దతు తెలిపి అభినందనలు తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శివప్రసాద్, ఫ్రీడమ్ ఫైటర్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అండి. ఏలూరు ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మన ఏలూరు శనివారపేట గ్రామం ఇందిరా కాలనీ దగ్గర బైపాస్ రోడ్లో ఇక్కడ ఇందిరా కాలనీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ కారంపూడి ఫౌండేషన్ వారు 15 సంవత్సరాల నుంచి కూడా పేద విద్యార్థులకి, ఇలాగే రైతులకి కూడా, మహిళలకి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వారికి చేసే విధానం ఏంటి, ఎవరి ఫౌండేషన్కి విధాత అనేది వారి మాటల్లో ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నారు, ఇక్కడ సాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వారి మాటల్లోనే ఈ కార్యక్రమం అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం. నా పేరు కారంపూడి చెప్పాను. నేను కారంపూడి ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతున్నాను. మేము ఈ సర్వీస్ని గత 15 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మా నాన్నగారు స్ఫూర్తితో, మా నాన్నగారు ఆశయాలు సాధించడం కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులని అయినప్పటికీ సేవ అంటే ఇష్టంతో ఆయన స్ఫూర్తిగా తీసుకొని అనేక మందికి అనేక రకాలుగా సేవలు చేసుకుంటూ వస్తున్నాం. మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయం అండ్ విద్య, ఈ 2 విషయాలు మాత్రమే సేవ చేస్తూ ఉంటాము. విద్య అంటే ప్రతి మనిషికి అవసరం. చదువు ఏ మనిషికైనా జ్ఞానాన్ని పెంచుద్ది. ఏ విషయాలైనా మనం విశ్లేషించుకొని అందులో మంచి చెడులు గ్రహించే విధానం తెచ్చిపెడతాం. చదువులేని వ్యక్తి ఏమీ చేయలేడనేది జగమెరిగిన సత్యం. అందుకని అంబేద్కర్ గారు చెప్పారు, విద్య ఉంటే చాలు, జ్ఞానం మీకు వస్తుంది, మీలో బానిసత్వం పోతుందని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు విద్యలో ఎంతో ముందుకెళ్ళిన ఉద్దేశంతోనే ఈ కారంపూడి ఫౌండేషన్ పనిచేస్తుంటూ వస్తుంది. అదేవిధంగా రైతులు ఈ దేశానికి వెన్నుముక అని రైతులను అంటాము. దేశానికి వెన్నుముకే కాదు, దేశానికి స్ఫూర్తి రైతే. రైతు లేని ప్రపంచమే లేదు, దేశమే కాదు ప్రపంచమే లేదు. ఈ ప్రపంచానికి ఆహారాన్ని అందించేది కేవలం రైతు మాత్రమే. మనం చూడండి, మన పూర్వీకులు ఏ రోజు కూడా ఉద్యోగాలు చేయాల, వ్యాపారాలు చేయాల, అందరూ వ్యవసాయం చేసిన దేశం. భారతదేశం అంటేనే వ్యవసాయ ఆధారిత దేశం. ఈ దేశానికి మూలధనం, మూల పెట్టుబడి, మూల స్తంభం ఎవరు ఉన్నారంటే అది రైతులు మాత్రమే. అది ఆ రైతుల కోసం మేము ప్రతి ఏటా ఏదో కార్యక్రమం చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తాము. అదే కారణం చేత ఈరోజున 15వ సంవత్సరం యానివర్సరీ అని మా ఊరు ఆడపడుచుల మధ్య, రైతుల మధ్య జరపడానికి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. నమస్తే అండి. ఇక్కడ కారంపూడి ఫౌండేషన్ వారు ఇక్కడ లబ్ధి పొందిన ఒక ఆయన సత్యబాబు గారు ఉన్నారు. ఇక్కడ అమ్మపాలెం నుంచి వచ్చారు. వారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు చేసే కార్యక్రమాన్ని తిలకించి నలుగురికి ఈ కార్యక్రమం ద్వారా, ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా చాలా మంచి జరుగుతుందని వారి మాటల్లో చెప్తున్నారు. వారి అభిప్రాయం, వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందు సత్యబాబు అండి. మా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం అండి. ఈ కారంపూడి ట్రస్ట్ నుంచి విజయ్ గారు గత 10-15 సంవత్సరాల నుంచి పేద రైతులు ఎవరైతే ఉన్నారో, చిన్న రైతులు, సన్నకారు రైతులు, పేద రైతులు, ఈ రైతులందరికీ గుర్తింపుగా, రైతు అనే వాళ్ళని గుర్తించడం చాలా కష్టమైన విషయం. కానీ ఈ కారంపూడి ట్రస్ట్ నుంచి రైతులు అనే వాళ్ళని వెనకాలండి మేమున్నాము, మీ రైతులను ప్రోత్సహించడానికని ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే గత 10-15 సంవత్సరాల నుంచి మా అమ్మపాలెం గ్రామం నుంచి చిన్నకారు, సన్నకారు రైతులందరినీ పిలవటం, మేమందరం వచ్చి ఆయనతో సన్మానం చేయించుకోవటం, ఇది గత 10-15 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఈ విషయంలో మా ఊరు గ్రామం రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్. మన మనస్సాక్షి చెప్తా ఉన్నా దానికి సర్ది చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటాం. చాలా మందికి ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. వాటిని ఎవరిని కూడా నేను అదే విజయ్కి చెప్తా ఉంటాను, మనం వీటిని కూడా ఒక మనిషి ఇలాగే ఉండాలి కదా, ఇలా ఎందుకు ఉండలేదు అని ఆలోచించే మనం ఎవరూ ప్రయత్నం చేయొద్దు.
వెళ్ళేటువంటి దారిలో మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, వారికిలో ఏ విధమైన మార్పు తీసుకురాగలుగుతాం అనేటువంటి ఆలోచన మాత్రమే చెయ్యాలి అని చెప్తా ఉంటాను. సరే, మొన్న యాదృచ్ఛికంగా నేను సహజంగా నా గురించి వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయను. ఎందుకంటే నేనేం సాధించానో సాధించలేదో నాకేంటో, మరి శివశ్రీ గారు కూడా నన్ను పరిచయం చేస్తా చాలా చెప్పారు. నా దృష్టిలో నేను పెద్దగా సాధించాను అని చెప్పి అనేటువంటి మాటలు వాళ్ళ యొక్క గొప్ప మనస్తత్వం ఏమో కానీ ఇంకా ఏదో చేయలేకపోయాను అనేటువంటి భావన నాలో ఉంటుంది. సరే, మొన్న యాదృచ్ఛికంగా విజయ్ ఫోన్ చేసి ఎవరో ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, కొంచెం 4 మాటలు ఏదైనా ఒక ఇన్స్పిరేషన్గా, అంటే ఏదైనా చెప్పేటప్పుడు అసలు ఎలా ఏంటి అనేది అడిగినప్పుడు ఆ సందర్భంగా చెప్పినటువంటి దాన్ని ఆయన ఇక్కడ ఉదాహరించారు. ఏంటంటే, సుమారు నాకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. మా ఇంటికి అంతాగే దూరంగా, అప్పుడు అన్ని ఇల్లు కూడా ఉండేవి కాదు అనుకోండి, అట్లా దూరంగా ఒక 4 అంతస్తుల భవనం ఉండేది. నేను ఎప్పుడూ మా అమ్మకి స్నానం చేయించేటప్పుడు అడిగేవాడిని, ఆయనకి అంత పెద్ద ఇల్లు ఉంది ఏంటి అక్కడ అని చెప్పి. ఆ సందర్భంగా ఆయన డాక్టర్ చదువుకున్నాడు, చదువుకోవటం ద్వారా ఆ విధంగా వృద్ధిలోకి రావచ్చు అని చెప్పినటువంటి మాటలు నా మీద ప్రభావం చూపించుండొచ్చు చిన్న వయసులో. ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే చెప్పగలుగుతాను, చిన్నతనం నుంచి నాకు తెలవకుండా ఎలా వచ్చిందో తెలిసి వచ్చిందో నాకు తెలియదు, కానీ సమాజంలో కొన్ని పరిస్థితులకి పరిణామాలకి ప్రభావితం అయ్యాను. వాటిల్లో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, మనకి కుటుంబ నేపథ్యం లేకపోవటం, ఇవేవి కూడా మన ఎదుగుదలకి అడ్డం కాకూడదు అనేది నా భావన. అంటే మనం ఈ కులంలో పుట్టాం కాబట్టి, లేదా